सागर क्वेश्चन వాస్తవాలు పరిశీలించండి సార్. గ్రామానికి వచ్చి ఒక్కొక్కరు లేచి మాట్లాడాలి. పోదమూడులోకి ఒక్క బ్లాస్టింగ్ పెట్టినే ఎన్ని ఇండ్లు క్రాక్లు ఇచ్చినా చూస్తున్నారు. వచ్చి వాస్తవాలు గ్రామానికి వచ్చి పరిశీలించమని వద్దు అని చెప్పండి. ఏదో మేము కష్టపడి ఇల్లు కట్టించుకుంటే ప్లాంట్ యాజమాన్యం మన ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇంకా రాజకీయ పలుకుబడి కావచ్చు, అయితే గవర్నమెంట్ మోసం చేసి దొంగ గ్రామ పంచాయతీ తీర్మానాలు తీసుకొని అట్లా వస్తే పర్మిషన్ ఏమని ఎక్కడ ఉందా సార్? గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం రెవెన్యూ వాళ్ళు కదా, పంచాయతీ వాళ్ళు గ్రామ పంచాయతీ తీర్మానం మీద మాట్లాడేది, లేకపోతే గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ఉంది మీ ఖాతాలు వాళ్ళ ఖాతాలు పరిశీలించమనండి. అయితే సంబంధిత అధికారులు ఫారెస్టులు కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇంకా పంచాయతీ రాజ్ శాఖ కావచ్చు, ఇంకా రకరకాలు కావచ్చు, హెలికాప్టర్లు కానీ ఎవరైనా కానీ అక్కడ వచ్చి అయ్యా ఇక్కడ పాయింట్లు కట్టడానికి పర్మిషన్ ఇస్తున్నాం, ఇక్కడ గ్రామం ఉంది, నివాసం అనే కుటుంబాలు ఉన్నాయి, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఏ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని కన్సల్ట్ కాలేదు, మమ్మల్ని అడగలేదు, అడగకుండా వాళ్ళ ల్యాండ్ మొత్తం పర్మిషన్ ఇచ్చారు సార్. అది సమీపంలోనే గ్రామం నష్టం నడిబొడ్డున పవర్ ప్లాంట్ నిర్మిస్తాను సార్. దానివల్ల మాకైతే చాలా అపాయం ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అడ్డుకుంటూనే వస్తున్నాం. వాళ్ళ తాత్కాలిక అప్పుడు రామశంకర్ నాయక్ సార్ గారు కలెక్టర్ గారు, తర్వాత సుదర్శన్ రెడ్డి సార్ కలెక్టర్ గారు కూడా ఆయన తాత్కాలికంగా పనులు నిర్వహించారు. అప్పుడు కూడా ఏకదాటిగా సుదర్శన్ రెడ్డి సార్ కలెక్టర్ గారు, జేసీ గారు అప్పుడు సంబంధిత అధికారులు వచ్చినప్పుడు కూడా గ్రామంలో మొత్తం గ్రామ సభ పెట్టి మాట్లాడారు. గ్రామస్తులు అందరూ ఏకగ్రహమయ్యా మా గ్రామంలో పెద్ద ప్రమాదం, మాకు ఆరోగ్యాలు పాడైతాయి, మాకు పశువులకు నీళ్ళు ఉండవు, మాకు అన్ని రకాల వ్యవసాయం కుంటుపడుతుంది, రకరకాల ఇబ్బందులు అందరూ మొదలుపెట్టుకుని చెప్తే ఆ రోజు తాత్కాలికంగా పనులు వేసి థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్పడం. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అడ్డుకుంటూనే వస్తున్నాం సార్. ఏ ఒక్కరు కూడా అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మొన్న డిఎస్పీ మేడం దగ్గర కూడా ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రామచంద్ర అని ఒకే వర్గానికి చెందినటువంటి మాజీ కమ్యూనిటీ మాత్రమే వద్దంటుంది, కర్మలం జరుగుతున్నారు మేడం అని చెప్పి చెప్పడం. అయితే గ్రామాల్లో వ్యతిరేకిస్తుంటే మాకు విభజించి పాలించాలనే సూత్రంతో గ్రామంలో అనైతికత గురి చేసి విధానం తీసుకుంటాం. అయితే మేమైతే అభివృద్ధికి, మన రాష్ట్రం అభివృద్ధి కావడానికి మేమైతే అడ్డంకి చేయడానికి అయితే కాదు, మా ఇబ్బందులను మేము దృష్టిలో పెట్టుకుని అయ్యా మీకు 8 కిలోమీటర్ల దగ్గర కట్టమని చెప్తున్నారు, అక్కడ కట్టని మాకేం ఉద్దంతలేదని చెప్తున్నాం. అక్కడైతే మీరు వాస్తవంగా ఫీల్డ్ మీకు వచ్చి చూడండి సార్,
అది సమీపన నట్టం నడిపొట్టున వాళ్ళు ప్లాంట్ కడుతున్నారు. అయితే ఏ డిపార్ట్మెంట్ కూడా వచ్చి మొట్టమొదటి మమ్మల్ని ఎంక్వైరీ చేసి అయ్యా మేము ఇక్కడ ప్రాజెక్టు కడుతున్నాం, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, ఎట్లా మేము కట్టుకున్నాం వద్దని ఎవరిని కూడా అడగలేస్తాం. అడగకుండా వచ్చి ఈరోజు పర్మిషన్లు పైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చి వాళ్ళు ఇచ్చినారు, కలెక్టర్ గారు ఇచ్చినారంటే ఇప్పుడు మా వాళ్ళు అడిగినట్టు కలెక్టర్ గారు వాళ్ళు ఇచ్చినా కానీ ఆయన ఎక్కడ ఉంది అనేది